నమస్తే. వేముల వీరేశం గారి ఇంట్లో ఉన్నాం, నకరేకల్ ఎమ్మెల్యే ఇంట్లో. ఖమ్మం వెళ్తున్నాం మనం. వరదల్లో ఉన్న ప్రజలు ఎట్లా ఉన్నారని తెలుసుకోవడానికి, అక్కడున్న వాస్తవాల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి. సో మార్గ మధ్యలో నకరేకల్ ఉంటుంది. నకరేకల్లో వేముల వీరేశం గారికి ఫోన్ చేస్తే ఇంట్లో ఉన్నా అన్నారు. ఇంట్లోకి వచ్చి కూర్చున్నాం. సో బయట పెద్ద ఎత్తున జనం ఉన్నారు, ప్రజా దర్బార్ నడుస్తున్నది. నా ముందు వీరేశం గారు ఉన్నారు. నమస్తేనా? నమస్తే అన్న. సో నవ్వుతున్నారు, అప్పుడప్పుడు కోపం కూడా బాగా వస్తుంటుంది మీకు? నాకు అసలు ఉండదన్న. లేదా? మొన్న ఏం జరిగింది మరి? మొత్తం పోలీసులని వాళ్ళని కామన్ సెన్స్ కూడా లేదా మీకు అని వాళ్ళ మీద కొద్దిగా ఘాటుగా స్పందించినట్టున్నారు. వాళ్ళు బతిమిలాడుతున్నా, మీరు వింటలేరుగా, మీ ఎమ్మెల్యేలు బతిమిలాడుతున్నా. అంటే ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాన్ని భరించలేమనేటువంటిది నేను పెట్టుకున్నటువంటి ఇది. అంటే ఆకలినైనా తట్టుకుంటాం, ఒక పూట 2 పూటలు 2 రోజులు మంచినీళ్ళతోనైనా పస్తులుండి బతకగలుగుతాం. కానీ ఆత్మగౌరవం ఆత్మాభిమానం దెబ్బతింటే మనిషి బతికి వేస్ట్ అనేటువంటి ఒక ఫీలింగ్స్లో ఉన్నటువంటి వాడిని, కాబట్టి తట్టుకోలేకపోయినాను. అంటే దాంట్లో పార్టీ, మన లీడర్లు, నాయకులు, జిల్లా నాయకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఉండవా? అవన్నీ పరిగణలోకి తీసుకొని కొంత ఎక్కడో దగ్గర తగ్గుతాం కదా. తగ్గుతాము, తగ్గేటువంటి చోట తగ్గుతాం. ఇది ప్రజల అవసరాలు, ప్రజల సమస్యలు, నా ప్రాంత అవసరాలు, నా ప్రాంత డెవలప్మెంటు, నా ప్రజల అభివృద్ధి, నా ప్రజల సంక్షేమం కోసం డెఫినెట్గా తగ్గుతాను. ఎంతవరకు తగ్గాలంటే ఈ ప్రజల కోసం అంతవరకు తగ్గుతాను. ఆ తగ్గిన కాబట్టే ఆడ అవమానం జరిగిన డయాస్ మీద ఉన్నాను. డయాస్ మీద నా నియోజకవర్గానికి సంబంధించిన మేజర్ కెనాల్స్, మేజర్ ఇరిగేషన్ చర్చ అంతా కూడా నా నియోజకవర్గానికి. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, ఐటిపంల లిఫ్టు, పిల్లాయిపల్లి కాలువ, ధర్మారెడ్డి కాలువ, అట్లాగే నీకు ఎర్ర కాలువ, రాచ కాలువ, ఇవన్నీ కూడా అసిఫ్నగర్ కాలువలన్నీ నా కాన్స్టిట్యున్సీకి లింకప్ అయి ఉన్నాయి. కాబట్టి నా కాన్స్టిట్యున్సీ 90% మూసి మీదనే డిపెండ్ అయి ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. కాబట్టి దీని మీద ప్రధానమైన చర్చ. కాబట్టి దానికోసమే అక్కడ అంత అవమానం జరిగినా మళ్ళీ వచ్చి నేను డయాస్ మీద కూర్చొని మిగతా సమీక్షలో నేను ఇన్వాల్వ్ అయినా. ఏం జరిగింది అసలు అక్కడ? ఇంతకు మీకు అంత కోపం అని, అంత కోపం ఇబ్బంది ఎందుకు అనిపించింది? బాధ అనిపించింది. అంతకుముందు ప్రోగ్రామ్ సంబంధించినటువంటిది ఈ ఉమ్మడి మూసి ఆయకట్టు మీద ఈ జిల్లాలో ఉన్న ఉమ్మడి 3 జిల్లాల్లో ఉండేటువంటి ప్రజాప్రతినిధులకు తోడు భువనగిరి పార్లమెంటులో ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, ఇటు జనగాం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులను కూడా అక్కడికి ఇన్వైట్ చేశారు. ఇన్విటేషన్ అనేటువంటిది ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈఎన్సీ చేసిండ్రు, సిఈ చేసిండ్రు, ఆ జిల్లా కలెక్టర్ నుంచి డిపిఆర్ఓ కూడా మాకు ఇన్విటేషన్ ఇచ్చారు. 12:30కు మంత్రి గారు వస్తారని చెప్పాను. మంత్రి గారు 12:30కు రాలే, లేట్ అయింది. లేట్ అయిన తర్వాత లంచ్ తర్వాత కూర్చుందాము. ఆ లంచ్ సందర్భంలో, లేట్ అవుతున్నటువంటి సందర్భంలో టీ బిస్కెట్ లంచ్ వరకు కూడా ఈ ఏసీపీ, ఈ డీసీపీ, వీళ్ళందరం కూడా కలిసి ఉన్నాం. మిమ్మల్ని నెట్టేసిన వాళ్ళందరూ కలిసే అందరం కలిసే ఉన్నాం. ఆడ కలిసి ఉన్నాం, మాట్లాడుకున్నాము, ఒకరికొకరు సేకండ్ ఇచ్చుకున్నాం, పలకరించుకున్నాం. అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో కలిసినటువంటి నాది ఒక మండలం కూడా యాదాద్రి భువనగిరి జిల్లాకు ఉంటుంది, రావణపేట మండలం. కాబట్టి రెగ్యులర్ ఆఫీషియల్ కార్యక్రమాలలో కలుస్తుంటాం. కాబట్టి అందరూ పరిచయం ఉన్నారు. దీనికి తోడు ఇంకా అక్కడ అడిషనల్ డీసీపీ నాగేశ్వరరావు ఉంటాడు. ఆయన అంతకుముందు సూర్యాపేటలో డిఎస్పీగా, ఆయన నాకాడ నగరికల్లా సిఐఓ కూడా చేసిపోయింది. అంటే నాకు తెలవని ఆఫీసర్స్ ఉన్నారు అనేటువంటిది లేదు. సో అంతా మీకు తెలిసిన నాకు పరిచయం ఉన్నారు, అందరూ నాకు తెలియదు. ఇప్పుడు ఎమ్మెల్యేని గుర్తుపట్టలేదని ఇట్లా రకరకాలుగా థంబ్నెయిల్స్, వార్తలు ఏదో వస్తాయి. గుర్తుపట్టలేనటువంటి వాళ్ళు ఒకరు కూడా లేరాడ. ఏసీపీ, డీసీపీ, అక్కడ ఉన్నటువంటి సిపితో సహా అందరికీ నేను పరిచయమే. అనేక కార్యక్రమాల్లో, అనేక ప్రోగ్రాంలో, ఈ 9 నెలల జర్నీలో అనేక సందర్భాలు కలుసుకున్నటువంటి, మాట్లాడుకున్నటువంటి, ఏదైనా పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోన్లు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా వందలు ఉన్నాయి. కాబట్టి నాకు ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాకు గుర్తుపట్టని వాళ్ళు అంటూ లేరు. నేను ఆడ సాధారణంగా ఏదైనా రోడ్డు మీద అయినా అటు పోయేటోళ్ళు ఇటు పోయేటోళ్ళు పలకరిస్తుంటారు. అంటే నేను ఇప్పుడు ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఎమ్మెల్యే. నేను ఎమ్మెల్యే లేనప్పుడు కూడా నేను నిత్యం పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తిని. అంటే నన్ను కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆడ ఆపారు. ఆపినప్పుడు ఎక్కడ ఇప్పుడు ఆ మెటల్, అదే మన చెకింగ్ మెటల్ ప్రేమ్ దగ్గర ఆపారు. అంటే నాకంటే ముందు పోతున్నటువంటి ఎమ్మెల్యేలు
పోయేసిన తర్వాత నేను అదే క్యూలో పోతున్నాను. అంటే రిసీవ్ చేసుకోవడానికి లోనకు పంపించవలసినటువంటి దాంట్లో ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న లోకల్ కలెక్టరు, ఆర్డీఓ ప్లస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మినిమం ఒక 10-12 మెంబర్స్కి మించి లోనకు అలో చేయరు. వాళ్ళక్కడ ముందు ఏ ప్రోగ్రామ్ అఫీషియల్ ప్రోగ్రాంలు ఉన్నా ఇక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు, అక్కడ లోనకు పోవడానికి ఎవరు అనేటువంటిది డిసైడ్ చేసుకుంటారు ఉంటారు. ఎమ్మెల్యేలు రిసీవ్ చేసుకోవడానికి పోవాలని చెప్పేసి మాకు సమాచారం వస్తేనే మేము అక్కడికి వెళ్ళాం. వస్తుర్రు 10 నిమిషాలు వచ్చేస్తారు అంటేనే మేము అక్కడికి వెళ్ళినాం. మాతో పాటు జనగాం ఎమ్మెల్యే గారు ఉన్నారు. మీరు రిసీవ్ చేసుకోండి అని ఆయన తను ఆగిపోయిండు. రాజగోపాల్ రెడ్డి గారు కొంచెము ఫీవర్ ఉంది, నేను ఇన్నో ఉంటానని చెప్పేసి ఆయన ఉండు. నేను బీలయ్య, ఆ తర్వాత మందుల సామేలు, చామల కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, ఇక్కడ అనిల్ రెడ్డి లేటు వచ్చింది మా వెనక. మేము 5 మాత్రమే పోయినాం. పోతున్న తర్వాత 2 కలిసి నన్ను ఆపేసారు. ఆపేయడంతో పాటుగా ఇట్లా చేసి నెట్టిర్రు, ఇట్లా ఛాతి మీద చేసి నెట్టేటప్పటికి నేను సహజంగా ఫీల్ అయినా, ఏంది ఇలా యాక్టివిటీ. ఎవరు అంటే ఆ పర్సన్ ఎవరు? పోలీస్ అక్కడ డీసీపీనేమో ఇట్లా చేయి చూపుతుండే. అంతకుముందు ఆయన చేయబట్టుకున్నాడు, డీసీపీ చేయబట్టుకున్నాడు. ఆ తర్వాత ఉన్నటువంటి సిఐ, ఏసీపీ వాళ్ళు ఇట్లా నెట్టేసిన తర్వాత ఇప్పుడు ఆడ వాదన చేస్తే అది అఫీషియల్ కార్యక్రమం, దాని డిస్టర్బెన్స్ అయింది. నాతో పాటు మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఒక 200 మంది దాకా క్యాడర్ వచ్చారు. వీళ్ళు ఏమన్నా ఇబ్బంది అయిందంటే వాళ్ళు, నేను అక్కడి నుంచి వెనుకకు వస్తున్నటువంటి క్రమంలో బీలయ్య గారు, ఆ తర్వాత అనిల్ అన్న ఏమైంది రాయ్ అని చెప్పేసి అంటే, సరే అన్నగా నేను రాలేను, నాకు అవమానం జరిగింది, నేను ప్రివిలేజ్ ఇస్తాను అని చెప్పేసి ప్రివిలేజేషన్ మోషన్ నేను మూవ్ చేస్తాను, కరెక్ట్ కాదు కదా. నాకు జరిగినటువంటి పద్ధతులు ఈ రాష్ట్రంలో ఏ ప్రజాప్రతినిధి కూడా జరగొద్దంటే ఎక్కడో ఒక్కడ మనం లీగల్ ఫైట్ చేయాలి, నేను ఫైట్ చేస్తానని చెప్పేసి ఆ నుంచి వచ్చి ఇక మనం వెళ్ళిపోదామని మాతో ఉన్నటువంటి వాళ్ళంటే వద్దు, పబ్లిక్ సంబంధించింది, మన కీలకంగా ఇప్పుడు చాలా గ్రామాలలో తాగడానికి కూడా నీళ్ళు లేక ఇబ్బంది పడుతారు. చెరువులన్నీ ఎండిపోయినాయి, పశువులకు కూడా తాగడానికి నీళ్ళు ఇబ్బంది ఉంది. ఈ వర్షం రాకుంటే మా నియోజకవర్గంలో కొన్ని గ్రామాల పరిస్థితి గోచరంగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. దానికోసం కూర్చుందామని చెప్పేసి ప్రజల కోసం అది భరిస్తూ మేము ఆడ కూర్చొని ఆ చర్చలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పేసి వచ్చేసి. సో వాళ్ళు పోలీసులు తెలంగాణ వాళ్ళు కూడా ఉన్నారు కదా అక్కడ, ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణ వాళ్ళే కదా? తెలంగాణ వాళ్ళు. అది ఇంటెన్షనల్గా జరిగిందన్నది కావాలని జరిగింది. ఎవరు చేయించారు? సరే, ఎవరు జరిగించింది అనేటువంటి మనం ప్రత్యక్షంగా చూడనప్పుడు వీళ్ళు చేసిరు వాళ్ళు చేసి కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడరు జరిగిన అవమానానికి ఇంకా దాన్ని తెలుసుకోవాల్సినటువంటి ఉంది. లైట్గా వాస్తవాలు బయటకు వస్తాయి. బట్ ఎవరో ఒక రైతు ఉన్నారు, ఉండొచ్చు, నల్గొండ జిల్లా వాళ్ళే. అంటే నేను అన్నట్లేదు, పైనుండే పోలీస్ ఆఫీసర్స్, నల్గొండ జిల్లా మంత్రులు. అంటే ఇది మంత్రులకు సంబంధించి వాళ్ళు గాలిలోనే ఉండరుగా, పైన వాళ్ళు లేరు కదా, వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళని ఎట్లా మనం బాధ్యతలు చేస్తాం. డిపార్ట్మెంట్ వైపు నుంచి కావాలని చేసిరు అనేటువంటిది నాకు ఉన్నటువంటి. నేను అంటున్నా, పోలీసులు ఇక్కడ మీరు ఇప్పుడు ప్రివిలేజ్ ఇస్తే పోలీసులకు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తారు ఒక ప్రజాప్రతినిధి. అప్పుడు వాళ్ళ మీద యాక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు బయట పెడతారుగా. వాళ్ళు ఎందుకు బయట పెడతారంటారా? ఆ సిచ్యువేషన్ పెడతారుగా. ఎవరికైనా కాలినాకనే కదా అర్థమయ్యేది, ఎవరికి కాలాలి కదా. ఇప్పుడు నాకు గాలింది, నేను సఫర్ అయినా, ఫీల్ అయినా. ఇప్పుడు చేయమన్నా ఆయన సేఫ్గా ఉన్నాడేమో అనుకుంటున్నా నేను. చేయమన్నా ఆయన సేఫ్గా ఉన్నాడు. ఇప్పుడు అధికారులు వీళ్ళు చేయడం కూడా తప్పే. చేయడం ఎట్లా ఒకసారి ఎవరైనా చేయమన్నా చేయరు కదా. ఓకే, ఒకసారి చేతులు గాలిన తర్వాత పట్టుకోమంటే భయపడతారు కదా. కాబట్టి ఎక్కడొక్కడ ఈ సిస్టాన్ని బ్రేక్ చేయాలనేటువంటిది నాకు ఉన్నటువంటి. పై ఆఫీసర్లు మళ్ళీ మీకేం ఫోన్ చేయలేదా? నాకు రాచకొండ సిపి ఫోన్ చేసి, ఫోన్ చేసేసి ఏం మాట్లాడతాడంటే, నేను రాచకొండ సిపిని మాట్లాడుతానంటే లాస్ట్కు 200 నెంబర్ ఉన్నది, నాకు అక్కడ ఫీడ్ లేదు, అది ఇంకో ఫోన్, పిఏ ఫోన్లో ఫీడ్ ఉంది, దీంట్లో లేదు చెప్పండి సిపి గారు అన్న తర్వాత, అన్న ఎవరు ఇట్లా ఆపారంటే మీ డీసీపీ మీ ఏసీపీనే కదా, నీకు తెలియకుండా జరిగి ఉంటుందా? అక్కడ ఎక్కడ అక్కడ ఉండేటువంటి ఒక ప్రోగ్రామ్, విఐపీస్ వస్తున్న ప్రోగ్రామ్ను ప్లానింగ్ నీతోనే ఉంటుంది. ఎక్కడ ఏ ఆఫీసరు ఎక్కడ అనేటువంటిది డ్యూటీ చార్ట్లో నువ్వే కదా ఫైనల్ చేసేది.
నీకు తెలియకుండా ఏం జరిగి ఉంటుంది తెలుసుకోండి అని చెప్పేసాను. ఇంకా వదిలేయండి, కామన్ జరుగుతూనే ఉంటుంది. ఒక పెళ్లిలో పోచారం శ్రీనివాసరెడ్డి గారిని కూడా గిట్టనే స్పీకర్ని నెట్టేసారు. మరి అయితే నేనేం చేయను, నేను కూడా నెట్టేపించుకోబడనా అన్నాను. అది అక్కడ జరిగింది కాబట్టి ఇక్కడ నీకు ఇది జరిగింది అన్నట్టు. అది ప్రైవేట్ ప్రోగ్రామ్, పెళ్ళి, అఫీషియల్ ప్రోగ్రాంలో కూడా పలానా వాళ్ళని నెట్టేసినా ఇప్పుడు నిన్ను కూడా నెట్టేస్తాం అన్నటువంటిది కరెక్ట్ కదా. కానీ అంటే నేను సిపిని చెప్తున్నాను వినాలని, నేను సిపిని చెప్తున్నాను వినండి, నేను సిపిని అని అంటే సిపి అంటే ఏంది, ఏమన్నా కొమ్ములు ఉంటాయా? కాదు కదా, కరెక్ట్ కాదు కదా. నేను ఎమ్మెల్యేను, నా ఫోటో కాల్ కంటే కూడా మీ పైన బాస్ ఫోటో కాల్ తక్కువనే. నీకు రాష్ట్రంలో 7-8 ఫోటో కాల్స్ ఉంటే దాంట్లో 6వ ప్లేస్ 7వ ప్లేస్లో ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ తదుపరి డీజీపీ ప్లేస్ ఉంటుంది. ఇది కరెక్ట్ కాదు కదా, రాంగ్ మాట్లాడుతుండ్రు. చేసినటువంటి తప్పును సరిదిద్దుకోవాల్సింది పోయి సారీ చెప్పాల్సింది పోయేసి నేను సిపిని మాట్లాడుతున్నా నేను వినాలా అని చెప్పేసి హుకుం జారీ చేయడం అనేటువంటిది నచ్చదు. నువ్వు ఎంతో హుకుం జారీ చేసింది ఇది చేస్తే నేను అంత రివర్స్లో తిరుగుబాటు చేసేటోనే తప్ప భయపడటం కాదు. చేయకు, ఇంకోసారి ఇట్లా చేయకు అని చెప్పేసి అంటే ఒక ఎమ్మెల్యేకి ఆ స్థాయి ఫోన్ కాల్ వస్తే ఇంకా మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంది? అంటే పోలీసు మైండ్ సెట్ మారలే, ఇంకా మారలే. సో దాన్ని మీరు గమనించారా? గత ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లకు సంబంధించినటువంటి యాజ్ ఇట్ ఈజ్గా పోస్టింగ్లు రావటం అనేటువంటిది పోలీస్ మైండ్ సెట్ మారలే. బట్ నాకు తెలిసి కూడా నాకున్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పైరోల్ చేసుకునేటువంటి వాళ్ళు, పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఏ గవర్నమెంట్ ఉన్నా పోస్టింగ్లలో కూర్చుంటారు. ఎవ్రీ 2 years 2.5 years డ్యూటీ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ 2.5 years తర్వాత లూప్ లైన్లు ఉండేటువంటి వాళ్ళు రొటేషన్ సిస్టమ్ అనేటువంటిది వచ్చేసి ఉంటే రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది వేరే ఉంటుంది. సంవత్సరాల తరబడి అదే ప్లేస్లో సంవత్సరాల తరబడి సబ్జెక్ట్ ఉండి, సిన్సియారిటీ ఉండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని, ఆర్థిక బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళు చివరి వరకు కూడా లూప్ లైన్లో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పరిస్థితి చేంజ్ కావాలని అంటే దీంట్లో ఒక విధానం రావాలి. ఎవ్రీ 2.5 yearsకు దీన్ని రొటేషన్ సిస్టమ్ అనేటువంటిది వచ్చేస్తే ఇది అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంటుంది అనేది నాకు ఉన్నటువంటి. ఎట్లా ఇది మారడం ఎట్లా అంటారు మీరు? అంటే గ్రౌండ్లో కూడా మేము చాలా చూస్తున్నాం కదా, ప్రజల మీద గతంలో ఎట్లాగైతే దాడులు జరిగినాయి ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో జరుగుతున్నాయి. అంటే ఇవి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాము. ఈ లోపాలని సరిచేసేటువంటి, ఈ లోపాలని సవరించేటువంటి ఒక ప్రయత్నం మేము చేస్తాం. సో అల్టిమేట్గా నాకు అనిపించింది, మొన్న ఒక వీడియో చేసిన మీరు చూసారు కదా, మీ ఇష్యూ జరిగిన తర్వాత చాలామంది దాదాపు 2-3 లక్షల మంది చూసారు. నాకు అనిపించింది ఏంటంటే వేముల వీరేశం ఉమ్మడి నల్గొండ జిల్లాలో వినడయ్యా ఈయన మాట వినడు, ఈయన మాట వినాలి అని అంటే లేకపోతే నేను కొంచెం దారిలోకి తెచ్చుకోవాలంటే ఈ రకంగా చేయాలి అని కొంతమంది కలిసి కూర్చొని అనుకున్నారేమో అనిపించింది నాకు. ఎట్లాంటిది అయితే నాకు తెలియదు. జనరల్గా ప్రేమగా ఉంటే ఎంత ప్రేమగా నేను ఉంటాను తెలుసు కానీ చెప్పలేరు మీరు, ఎందుకంటే పార్టీ కాబట్టి. అట్లే ఉండదు, అందరూ మంచిగా ఉంటున్నాం. జిల్లాలో ఉండేటువంటి లీడర్షిప్ నాకు తెలిసి అట్లా కావాలని పోలీసు డిపార్ట్మెంట్ నుంచి జరిగింది అనేటువంటిది నాకు ఉన్నటువంటి బలమైన అభిప్రాయం. అట్లాంటి కుట్రలు ఏం చేస్తే ఆనాడు గవర్నమెంట్లు ఉన్నప్పుడే ముఖ్యమంత్రితో సహా ఈ జిల్లా మాజీ మంత్రుల వరకు చేసినటువంటి కుట్రల్ని ఎదుర్కొన్నాం విత్ ఇన్ ద టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఆనాటి. అవును, నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదా జగదీష్ రెడ్డి చేసిన కుట్ర ఏంటి అన్నది. చేసిర్రు 12 కేసులు, 8 నుంచి 12 కేసులు పెట్టి ఇచ్చిర్రు. ఒక హత్యా ప్రయత్నం తప్ప అన్నీ చేసిర్రు. ఓకే, అది కూడా చేయబోయారు, సెట్ బ్యాక్ అయ్యారు. లాస్ట్కి నేను పార్టీ మారుతున్నప్పుడు కూడా ప్రభాకర్ రావుతో నాకు థ్రెటింగ్ ఇప్పించారు, మేము భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలని లేదా. ఎవరు ప్రభాకర్ రావు అన్నాడా మీకు డైరెక్ట్ ఈ మాట? డైరెక్ట్ భార్య పిల్లలతో హ్యాపీగా ఉండాలని లేదా, కుటుంబంతో హ్యాపీగా ఉండాలని లేదా, ఎందుకు తొందరపడుతున్నావు అని చెప్పి. అంటే ఫస్ట్ అనేక రకాల పాచికలు వేసారు. కార్పొరేషన్ ఇస్తాము, ఆ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ ఇస్తాం, కార్పొరేషన్కు సబ్ క్యాబినెట్ హోదా ఇస్తాము, ఒక 500 నుంచి 1000 కోట్లు వాల్యూ చేసి ఎనీ ల్యాండ్ డిస్ప్యూట్ తెచ్చుకో, కోర్టులో లేని 48 అవర్స్లో క్లియర్ చేసి ఇస్తాం. ఇవన్నీ ఏవి వద్దు, నేను కాంటెస్ట్ చేస్తాను, ఇండిపెండెంట్గా నేను కాంటెస్ట్ చేస్తాను, మీతో ఉండను అని చెప్పేసిన తర్వాత ఎందుకు సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు, హ్యాపీగా ఉండాలని లేదా ఫ్యామిలీతో అంటే ఏం సార్ ఎన్కౌంటర్ చేస్తారా, చంపుతారా? ఆ సినిమాని అయితే లేదు,
రెండు మీరు చేసేది జైలు పెట్టి జైలు నుంచే నామినేషన్ వేసుకుంటాను అని చెప్పేసి చెప్పి రావటం జరిగింది. అంటే అవన్నీ చూస్తూ 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 వచ్చినాను కాబట్టి మీరెంత మీ లెక్క ఎంత చూసుకుంటా అని అనబోతున్నారా? అట్లా లేదు, అట్లేముండదు. చూస్తూ చూస్తూ వచ్చినాను కాబట్టి కాస్త మొండి బారిపోయినట్టు. మరి మీ మొండితనాన్ని వాళ్ళు తేల్చుకోవాలనా? వాళ్ళకి అంత శక్తి ఉందా లేదా అన్నది మీ ప్రత్యర్థులు? అట్లానేం లేదు, ఏం లేదా? అట్లానేం లేదు. మొండి బారిపోయినా ఈ ప్రజల పక్షాన నిలబడాలి. ఈ ప్రజలకు నేను అనుకుంటున్నా జిల్లా రాజకీయాన్ని మార్చిపడేయాలనుకుంటున్నా. మీ వల్ల అవుతుందేమో. ఆ ప్రయత్నం ఎందుకు స్టార్ట్ చేయొద్దు? ప్రజలు కోరుకుంటే నువ్వు నేను ఇద్దరం కలిసి మారుద్దామన్నా. అంటే ప్రయత్నం చేయాలి కదా. ప్రజలు కోరుకుంటే అంటే జిల్లా అంతా మాదే అనుకునే వాళ్ళ మైండ్ సెట్ మారాలి కదా. మనము అందరిలో భాగం అని అనుకోవాలి కదా వాళ్ళు కూడా. జిల్లా అంతా మాదే. మన పెద్దోళ్ళు చెప్పిన సామెతలు విన్నాం కన్నా, ఈ భూమి నాది అనుకున్నటువంటి వాళ్ళని చూసి భూమి పక్కన నవ్వింది. ఈ జిల్లా నాది అనుకున్నటువంటి జగదీష్ రెడ్డి కూడా ఈ జిల్లా నాది అని విర్రవీగిండు. ఆయనే అత్యవసర ఓట్లతో గెలిచిండు. బట్ అహంకారానికి ఆధిపత్యానికి ఎప్పుడు కూడా ఈ జిల్లా ప్రజలు వ్యతిరేకం. ఆధిపత్యాన్ని అహంకారాన్ని ఎప్పుడు కూడా సహించరు, తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి లీడర్షిప్ అహంకారము ఆధిపత్యం అనేటువంటిది లేదు అని నేను భావిస్తున్నా. అది ఉన్న రోజు ప్రజల నుంచి తిరుగుబాటు అనేది. మీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీ పార్టీ నుంచి ఫోన్ చేసిన పెద్ద లీడర్లు ఎవరు? రాజగోపాల్ అని చేసిండు. ఏమన్నారు? అంటే నిన్నరే నేను అక్కడనే ఉంటే నాకు ఎందుకు చెప్పలేదు అని అంటే, సరే మీరు కొంచెం ఫీవర్ ఇష్యూ ఉండి అప్పుడే వచ్చారు, జనరల్గా సోషల్ మీడియాలో వస్తుందిగా మీరు చూసిర్రు అనుకున్నాను అని చెప్పినాను. తర్వాత స్పీకర్ గారు కూడా చేశారు. ఎవరు? స్పీకర్ గారు కూడా చేసి ఏం జరిగింది అని చెప్పేసి అడిగి, నేను వస్తాను మీకు ప్రివిలేజ్ ఇస్తాను అని చెప్పేసి జరిగిన విషయం చెప్పినాను. కోమరెడ్డి వెంకరెడ్డి అన్న కూడా చేసిండు. అసలు ఏం జరిగింది అని చెప్పేసి అడిగిండు. అట్లా చేసారు, ఇచ్చేసే ప్రివిలేజేషన్ అని చెప్పేసి తను కూడా. అనిపించలేదా ఎప్పుడు ఫోన్ చేసినప్పుడు అన్న చేయించిర్రు మళ్ళీ ఏమైందని నన్నే అడుగుతున్నారు? వాళ్ళు ఎందుకు చేపిస్తారన్న, వాళ్ళకేం సంబంధం. అంటే ప్రివిలేజ్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయారా? డిసైడ్ అయిపోయినా ఉన్నది, చూపించమంటే చూపిస్తే. ఇది కాపీ ప్రిపేర్ చేసినాను. ఓకే, సో ఇది ఇప్పుడు ఇవ్వబోతున్నారు? ఇస్తాను, రేపు ఇస్తాను. ఎవరు ఆపలేరా మిమ్మల్ని? వర్షాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసినా ఆపలేరా మీరు? రేవంత్ అన్న మీరు ఆగరా? రేవంత్ అన్న కూడా ఆత్మగౌరవానికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు కాబట్టి. నకరేకల్ శాసనసభ్యులుగా నా భద్రత మరియు మర్యాదల విషయంలో జరిగిన తప్పిదం గురించిన ఫిర్యాదుపై విచారణకు ఆదేశాల గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 మరియు ఆర్టికల్ 194 పవర్స్, ప్రివిలైజెస్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటర్ అండ్ దేర్ మెంబర్స్ ప్రకారం పౌరుడిగా నా ప్రాథమిక హక్కులు శాసనసభ్యుడిగా రాజ్యాంగం మరియు మానవ హక్కుల ఉల్లంఘన జరిగినది అని తెలియజేస్తున్నాను. భువనగిరిలో మంత్రివర్యుల సమీక్షా సమావేశానికి నేను నకరేకల్ నియోజకవర్గ శాసనసభ్యునిగా తత్సంబంధిత ఆహ్వానం మేరకు హాజరు కావాల్సి ఉన్నది. ఆ సమయంలో నేను హెలిప్యాడ్ వద్దకు అందరి ఎమ్మెల్యేలతో పాటు మంత్రులకు స్వాగతం పలకవలసి ఉన్నది. కానీ ఈ కింద వివరించిన జి సుధీర్ బాబు, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాచకొండ, ఎం రాజేష్ చంద్ర, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ యాదాద్రి భువనగిరి, శ్రీ రవి కృష్ణారెడ్డి, సహాయ కమిషనర్ ఆఫ్ పోలీస్ యాదాద్రి భువనగిరి, శ్రీ సురేష్ కృష్ణ, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భువనగిరి పట్టణం ఉద్దేశపూర్వకంగా నేను నకరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని అని తెలిసి కూడా అవమానకర రీతిలో నాకు భద్రత కల్పించాల్సిన వీరే ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ను విస్మరించి వివక్షపూరితంగా ఎమ్మెల్యేగా నన్ను మాత్రమే హెలిప్యాడ్ వద్దకు వెళ్లకుండా నిరోధించారు. సో అని ఈ లెటర్ని ఎవరికి? స్పీకర్ గారికి ఇవ్వబోతున్నాను. ఆగుతారేమో అనిపిస్తున్నది నాకు. ఆగరా? ఎట్టి పరిస్థితుల్లో మాటిస్తున్నారు. అంతేనా? మాటిస్తున్నారు అంతే. ఆకలినైనా భరిస్తా కానీ ఆత్మగౌరవాన్ని భరించను. అంటే ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, నేను ఇస్తానని చెప్పేసి మీరు డిస్కషన్లో ప్లే చేసిన తర్వాత ఒకరిద్దరు కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి, అంటే పాలసీ మేకర్స్ వాళ్ళని చేయాలి కదా. ఇప్పుడు కానిస్టేబుల్ వీళ్ళు కావాలి, కానీ అక్కడ కూడా ఎవరు బలవుతున్నారు? అమాయకులు బలవుతున్నారు. కాబట్టి వాళ్ళను సస్పెన్షన్ అనేటువంటిది కూడా నేను ఎత్తివేయాలి. ఓకే, అసలు బాధ్యత వహించవలసింది పైన ఉన్నటువంటి కానిస్టేబుల్ సస్పెండ్ చేసినారు. సస్పెండ్ చేసి వాళ్ళు ఏం నెట్టలే కదా మిమ్మల్ని, వాళ్ళ అమాయకులను బలి చేసారు. వాళ్ళ సస్పెన్షన్ ఎత్తివేయాలా, ప్లస్ వీళ్ళ పైన చర్యలు ఉండాలనేటువంటిది నా ప్రధానమైన డిమాండ్. సో ఇంత స్ట్రాంగ్ ఉన్నారంటే ఏదో జరిగింది అనిపిస్తుంది నాకు. ఏం లేదా? ఏం లేదు, ఇన్సిడెంట్ ఓన్లీ. ఇన్సిడెంట్ లాగానే చూస్తున్నా, అంతేనా? అదర్ దెన్ పాలిటిక్స్ అదంతా ఏదైనా చూస్తాను.
ఎప్పుడు ఆలోచించారా అట్లా ఆ రకమైన ఆలోచన ఏమి ఉండదా? ఆలోచించాను. అంటే మీరు మాజీ నక్సలైట్గా అడవుల్లో తిరిగిన వ్యక్తిగా అట్లాంటి అంటే మాజీ నక్సలైట్ అయినా ఎవరైనా ఆ రాజకీయాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పేదవాడు అనే కన్సర్న్తో పనిచేస్తారు. మరి రేపు కాంట్రాక్టో లేకపోతే వర్క్సో ఇవన్నీ వెళ్ళాలంటే మళ్ళీ కలవాలి కదా, మంత్రుల దగ్గరికి పోవాలి. కాంట్రాక్టర్ని గాను సహజంగా. ఏ కాంట్రాక్ట్ లేదా? నాకు ఏ కాంట్రాక్ట్, రోడ్డు కానీ ఇది కానీ అది ఏ కాంట్రాక్టర్ని గాను కాంట్రాక్ట్ పనులు చేయను. కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ పర్సంటేజ్ కూడా తీసుకోను అస్సలు అస్సలు. ఒక్క రూపాయి కూడా. 5 పైసల నుంచి స్టార్ట్. నేను ఏ రోజైనా నీ ముందు ఇదే నిలబడతాను. మరి ఎట్లా ఇప్పుడు బయట జనం ఉన్నారు, వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలి. నేను పని చేసుకుంటాను, కష్టపడతాను. ఏదైనా పని చేసుకుని ఒక రూపాయి సంపాదించుకున్న దాంట్లో 80 పైసలు పబ్లిక్ పెడతాను. నాకు దాచుకోవాలి, 4 పైసలు వెనక్కి వేసుకోవాలి అనేటువంటిది లేదు. నాకు ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు, దాదాపు ఒక 200-300 మంది ఫ్రెండ్స్ ఉంటారు. నాకు ఒక 1,00,000 రూపాయల నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 20 లక్షలు నాకు సాయం చేసేటువంటి ఒక పెద్ద సర్కిల్ నాకు ఉన్నది. అదే నా బలం, అదే నా ఆస్తి, నా ఫ్రెండ్సే. సో ఎప్పుడు వెళ్తున్నారు హైదరాబాద్కి? ఈ వర్షాలు ఉన్నాయని చెప్పేసి నిన్న ఇవాళ ఇయ్యలేదన్న. ప్రజలంతా బాధల్లో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మన సమస్యను, వాళ్ళ సమస్యలను వదిలిపెట్టి ఈ సమస్య చుట్టూ తిరగటం కరెక్ట్ కాదని పోలేదు. ఈ రోజుకి వర్షాలు తగ్గుముఖం పెడితే రేపిస్తా. రేపు కూడా కంటిన్యూ అయిందనుకో ఎల్లుండి ఇస్తా. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. మార్చండి జిల్లా రాజకీయాలు, అత్యవసరం అని నాకైతే అనిపిస్తున్నది. నాట్ ఓన్లీ జిల్లా, స్టేట్లో ఉన్న రాజకీయాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా ప్రజల పక్షాన ఉండే విధంగా ఫైట్ జరగాలి, సోషల్ అది ఉండాలి, సామాజిక న్యాయం జరగాలి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వేముల వీరేశం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూద్దాం రేపు ఏం చేయబోతున్నారు, ఎల్లుండి ఏం చేయబోతున్నారు అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.